తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం మరో వేడుకకు సిద్ధమైంది. త్రివేణి సంగమంగా పిలువబడే ఈ ప్రాంతంలో అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు ఈ నెల 15 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంలో జరిగే ఈ మహోన్నత ఘట్టానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సహా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాళేశ్వరం పుష్కరాలకు తెలంగాణ ఏపీతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం వచ్చేందుకు కరీంనగర్, వరంగల్ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు పనులను పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. ద్రాక్షారామం, శ్రీశైలము, కాళేశ్వరం ఈ 3 త్రిలింగాలు. ద్రాక్షారామ భీమేశ్వరుడు, శ్రీశైలం మల్లికార్జునుడు, కాళేశ్వరం ముక్తేశ్వరుడు. ఈ మధ్య దేశమే త్రిలింగ దేశము. అదే తెలుగు భాషగా ఉద్భవించింది. అటువంటి మహాక్షేత్రంలో త్రివేణి సంగమం ఉన్నది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదుల సంగమం. కలిసేవి గోదావరి, ప్రాణహిత అయిన అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వరు దేవాలయంలో ఒకటే పానవట్టం మీద 2 శివలింగాలు ఉన్నాయి. ఒకటి కాలుడు ప్రతిష్ఠించినటువంటి శంకరుడు కాళేశ్వరుడు, ఒకటేమో జ్యోతిర్లింగం స్వయంభూగా వెలిసినటువంటి ముక్తేశ్వరుడు. ఇట్లా 2 లింగాలు ఒకటే పానవట్టం మీద ఎక్కడ ప్రపంచంలో ఉండవు. ఆ ముక్తేశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలున్నాయి. వాట్లల్లో మనం లక్షల బిందెల నీళ్లు అభిషేకం చేసినా కూడా ఆ త్రివేణి సంగమంలోకి వెళ్ళిపోతాయి. అది కూడా ఒక అంతర్వాహినిగా భావిస్తారు. అయితే ఇప్పుడు సరస్వతి పుష్కరం 15 నుంచి 26 తేదీ వరకు మేలో నిర్వహించనున్నారు. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3టికి కూడా పుష్కరం జరుగుతుంటుంది. గోదావరి పుష్కరం 2027లో రాబోతున్నది. 2 సంవత్సరాల క్రితం ప్రాణహిత పుష్కరం పూర్తయింది. ఇప్పుడు సరస్వతి పుష్కరం ఈ 15 నుంచి ప్రారంభం కాబోతున్నది. దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. దీంతో ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తుంది రేవంత్ సర్కార్. అందుకు అనుగుణంగా అన్ని విధాల సరిపడే ఏర్పాట్లను చకచకా చేస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో ఇటీవల నిర్వహించిన కుంభమేళ మాదిరిగానే ఘాట్ల దగ్గర పారిశుద్ధ్య నిర్వహణను చేపడుతున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు హెలికాప్టర్లో ఆహ్లాదంగా విహరించేందుకు జాయ్ రైడ్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నడిబొడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతిలో తాళపత్ర గ్రంథాలు నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా అన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. సో మీరు చూస్తున్నారు ఒక యునిక్ ఘాట్ కూడా మనం తయారు చేసాం. ఈ ఘాట్లో మనం సరస్వతి మాతా విగ్రహాలు, సిమిలర్లీ ఒక ఆర్తి ప్లాట్ఫామ్, ఒక 7 ఆర్తి ప్లాట్ఫామ్ కూడా మనం ప్లాన్ చేసాం. అది 7 ఆర్తి ప్లాట్ఫామ్లో కాశీ నుంచి పండిట్స్ వస్తారు. అండ్ పండిట్స్ ఇది డైలీ 12 డేస్కి ఇది చేస్తారు. ఇది ఒక గ్రాండ్ వేలో మనం ఆర్తి ప్లాన్ చేస్తున్నాం. సిమిలర్లీ దెన్ మనం ఇక్కడ టెంట్ సిటీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 50 రూమ్స్, టెంట్స్ అండ్ సిమిలర్లీ 200 బెడెడ్ డార్మెటరీస్ కూడా మనం ప్లాన్ చేసాం. సిమిలర్గా ఇక్కడ మనం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవటంపై కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివార్ల శివలింగాలు ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒకటే. ఈ 2 లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానాల్లో కలుస్తుండటంతో ఇక్కడి సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తూ ఉంటారు. దీంతో ఈ వేడుకలో పాల్గొనేందుకు శైవ క్షేత్రాల నుంచి శివభక్తులు, అఘోరాలు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అలాగే పుష్కరాల నేపథ్యంలో పలువురు ప్రముఖులు సైతం పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తారని సమాచారం. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ యొక్క పుష్కరాలు చాలా అద్భుతమైన పుష్కరాలు.
మీ యొక్క పాప కర్మాలు తొలగించడం కోసమే ఈ యొక్క నదీ స్థానానికి రండి. మనసులో ఎలాంటి భావన పెట్టుకోకూడదు. ఇంటికాడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు కూడా ఓం నమఃశివాయ అనే నినాదంతో రండి. మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా పూర్తిగా నశించిపోతాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకి 3 నదులు ప్రాణాహిత, గోదావరి, సరస్వతి. మనకి ఈ పుణ్య నదులలో మనకి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక నదికి చొప్పున ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి. మనం ఈ పుష్కర కాలంలో ప్రస్తుతం సరస్వతి పుష్కరాలను దేశంలో 5 చోట్ల నిర్వహిస్తున్నారు. అందులో ఉత్తరాదిలో 4 ప్రాంతాలుండగా దక్షిణాదిలో మాత్రం కాళేశ్వరం ఒకటే. నది పుట్టిన చోటుగా పరిగణించే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, ఉత్తరప్రదేశ్లోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానాల్లో భావించే ప్రయాగ్రాజ్తో పాటు గుజరాత్లోని సోమనాథ్, రాజస్థాన్లోని పుష్కర్లో ఈ నెల 15న ఈ మహా క్రతువు ప్రారంభం కానుంది. ప్రాచీన కాలంలో మన భారతదేశం మొత్తం మీద ఒకటే నదిగా ఉండేదట. సెటిలైట్స్ ఉపగ్రహాల ద్వారా తెలిసింది ఏమిటంటే ఆ సరస్వతి నది ఇంకిపోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి నదులన్నీ ఏర్పడ్డాయట. ఆ ఇంకినటువంటి సరస్వతి నది అంతర్వాహినిగా లోపల నుంచి ప్రవహిస్తున్నది. ఆ ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది 2 నదులు ఎక్కడ కలిస్తే అక్కడ కలిసి ఉంటుంది. అయితే ఆ క్షేత్ర మహత్యాన్ని బట్టి, ఆ సంగమాన్ని బట్టి, ఆ క్షేత్రాన్ని బట్టి దానికి ఆ సరస్వతి ఎంతవరకు మనం చేయవచ్చు అనేది ఉంటుంది. ఇప్పుడు